ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. పెద్దవాగు వద్ద వినాయకుడి విగ్రహానికి కుటుంబ సమేతంగా పూజలు చేసి గణేష్ నిమజ్జనం చేశారు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్. మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్పై చెన్నూరు సీఐ దేవేందర్ రావు చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మున్నూరు కాపు సంఘం యువత అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. యూరియా కోసం రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్పై అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను నిరసిస్తూ సిపిఎం ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అనంతపురం జిల్లా గుంతకల్లిలోని పొట్టి శ్రీరాములు సర్కిల్లో సిపిఎం కార్యకర్తలు నాయకులు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా చర్యలతో అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలకు ప్రమాదాన్ని తీసుకొస్తుందని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా సూరారం లక్ష్మీనగర్ రోడ్డు నెంబర్ 1లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహిళలు కోలాటం మధ్య గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. వినాయక నిమజ్జనం సందర్భంగా షాపులు మూసివేయడంతో రేణుకా వైన్స్ నిర్వాహకులు బ్లాక్లో మద్యం అమ్మకాలు కొనసాగించారని ఆరోపణలు వచ్చాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని సడ్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుడి నుంచి తిరిగి వస్తున్న ఇద్దరిని అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. వాహనాలను చోరీ చేస్తున్న ముఠాను భైంసా పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఎస్ఐ నవనీత్ రెడ్డి సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఇద్దరిని పట్టుకున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. నిందితులను నిజామాబాద్కు చెందిన అఫ్జల్ ఖాన్, షేక్ తాహీర్లుగా గుర్తించారు. దుండిగల్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన రహీం అనే వ్యక్తిని నిమజ్జనం విధుల్లో ఉన్న హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. కుటుంబ సభ్యులకు రహీంను పోలీసులకు అప్పగించారు. రహీంను కాపాడిన హైడ్రా సిబ్బందికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎన్నికల విధానం లోపభూయిష్టంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ అన్నారు. 60 లక్షల కోట్లు దొంగ ఓట్లు పడ్డాయని మండిపడ్డారు. ఎన్నికల విధానంలో మార్పులు అవసరమన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బ్రిలియంట్ పాఠశాల కరెస్పాండెంట్ వక్కుంతల అప్పారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యధికంగా మార్కులు సాధించిన స్కూల్ టాపర్గా నిలిచిన జే దర్శినికి లయన్స్ క్లబ్ తరపున 10,000 రూపాయలను అందించారు.